రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పోరాటం ఉంటుందని బీసీవై రాష్ట్ర నాయకులు చక్రధర్ గౌడ్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా నిలుస్తానని అన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతుల పట్ల రుణాల రెవెన్యూ విషయంలో రైతులు తీసుకున్న క్రాప్ లోన్ అసలు ఇంట్రెస్ట్ పైసలు కట్టాలంటూ బ్యాంక్ సిబ్బంది కొంతమంది దళారులు కలిసి వేధింపులకు గురి చేస్తున్నారన్న విషయాన్ని చిన్నకోడూరు రైతులు బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు చక్రధర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం నాడు చక్రధర్ గౌడ్ సదరు బ్యాంక్ మేనేజర్ ను ఇటు విషయమై నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో అధైర్యపడవద్దు, అండగా ఉంటారని రైతులకు భరోసానిచ్చారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వారి పక్షాన పోరాడుతానని, రైతాంగానికి అండగా ఉంటానని చక్రధర్ గౌడ్ హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళకి రిబేట్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్ సబ్మిషన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి కాబట్టి అది రాంగ్ క్లెయిమ్ ఎందుకు ఇప్పుడు వేరే మీకు ప్రొసీజర్ ఉంది సార్, ఒకటి చెప్తా వినండి. మీరు ఇంత సూటు తిరిగి వచ్చినా నేను ఒకటి చెప్తా, చెప్పండి. ఇప్పుడు 3% మేము క్లెయిమ్ చేస్తామో దానికి ప్రాపర్ మీటింగ్ చేసేవాళ్ళు. ఆ 3% కంపల్సరీ 1 కంపల్సరీ స్టేట్ బ్యాంక్ లో ఉండాలి అమౌంట్. ఇప్పుడు వేరే ఎవరికైతే 3% క్లెయిమ్ చేస్తలేమో దానికి లేకుండా నడుస్తుంది. ఎందుకంటే ఆమె స్కీమ్ లో డమ్మీ ఎంట్రీ కొడతాము, ఏదో కొడతాము, వాళ్ళకి రీసెంట్ పేమెంట్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ పెట్టి డమ్మీ పేమెంట్ పెట్టడానికి అంతే. అది వాళ్ళ ఫేవర్ కోసం